హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు, అలాగే రేకుల ఇల్లు, అలాగే గుడిసెలు ఉన్న వాళ్ళు అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఈ వీడియోని సొల్లు లేకుండా క్లుప్తంగా మీకు వివరించి చెప్పగలుగుతా. ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. సో మీరు మిడిల్లో చూసి లేకపోతే స్టార్టింగ్లో చూసి వెళ్ళిపోవాలనుకుంటే ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామందికి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చాలామంది అయితే ఫేక్ న్యూస్ అయితే పెట్టేస్తున్నారని చెప్పొచ్చు. సో మనము ఫేక్ న్యూస్ కాకుండా జెన్యున్గా న్యూస్ అంటే ఏదైతే ఆర్టికల్స్ ఈనాడు కావచ్చు, V6 కావచ్చు, పెద్ద పెద్ద ఛానల్స్ ఏదైతే ఎలక్ట్రికల్ మీడియా ఉంటుందో సో వాటిలోకి వెళ్ళి న్యూస్ను 100% జెన్యున్గా తీసుకొచ్చి మీకు క్లుప్తంగా చెప్పాల్సి వీడియో పెట్టాల్సి వస్తుందని చెప్పొచ్చు. సో దానికోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలవండి. సో చాలామంది అయితే ఇందిరమ్మ ఇల్లు పథకం కోసం అయితే రీసెంట్గా అయితే మనం సర్వే అవ్వడం అయితే చూసేసామని చెప్పచ్చు. సో ఎవరైతే ప్రజాపాలనలో ఇల్లు లేదు అని చెప్పేసి ఎవరైతే అప్లికేషన్ పెట్టారో సో ఆ అప్లికేషన్ స్టేటస్ ప్రకారంగా ఆ లిస్ట్ ప్రకారంగా ప్రతి ఇంటికి అయితే మన గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు, మున్సిపాలిటీ సిబ్బంది కావచ్చు, లేకపోతే ఏదైతే గవర్నమెంట్ ఆఫీషియల్ ఆథరైజేషన్ పర్సన్స్ ఉంటారో సో వాళ్ళైతే సర్వే చేయడానికి వచ్చారు. సో సర్వే చేసేటప్పుడు వాళ్ళు డీటెయిల్స్ రేషన్ కార్డు లేకపోతే ల్యాండ్ డీటెయిల్స్ లైక్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కావచ్చు, ఇంటి పన్ను కావచ్చు, కరెంట్ బిల్లు కావచ్చు, అలాంటి పర్పస్గా ఆ డాక్యుమెంట్ ప్లస్ మనకు కొంతమంది ఫేక్ వాళ్ళు బ్యాంక్ అకౌంట్ కూడా అడిగారు. సో అది రాంగ్ అండి. సో బ్యాంక్ అకౌంట్ కాకుండా ఓన్లీ ఆధార్ కార్డు, అలాగే ఎవరైతే ఆ పర్సన్ ఉంటారో ఓనరు సో వాళ్ళకైతే హౌస్ ఉందా లేదా అని చెప్పేసి వెరిఫికేషన్ కోసం టాప్ వ్యూ అలాగే సైడ్ వ్యూ అలాగే ఆ పర్సన్ తోటి ఫోటో తీసేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఇదంతా మనకు మున్సిపాలిటీ లేకపోతే పంచాయతీ సెక్రటరీ వాళ్ళ అథెంటికేషన్ ద్వారా అది మనకు సర్వే అయిపోయిందని చెప్పచ్చు. సో ఆఫ్టర్ ఈ సర్వే అవ్వడం వల్ల నెక్స్ట్ జరిగేది ఏంటిది, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎలా ఆ ఎలిజిబిలిటీ లిస్ట్ని చూడాలి, ఆ లిస్ట్లో పేరు మీది ఉందా లేదా అనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. సో లెట్స్ గో టు వీడియో. మీ ఫోన్లో లేదా ల్యాప్టాప్లో లేదా మీ సేవలో వెళ్ళి కూడా చెక్ చేయించుకోవచ్చు. సో tghousing.cgg.gov.in/ హోమ్ పేజ్లో వచ్చేస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు. సో ఇక్కడ మీరు చూసేస్తున్నారంటే అంటే ఎలిజిబిలిటీ బెనిఫిషరీ అలాగే టు బీ వెరిఫైడ్ బెనిఫిషరీస్ అలాగే ఎవరైతే ఈ లిస్టు ఎవరైతే ఎలిజిబులో ఎవరైతే ఆ లిస్ట్లో ఇంకా పేర్లు రాని వాళ్ళు రిజెక్ట్ అయిన కారణాలు అవన్నీ డీటెయిల్స్ ఇందులో క్లుప్తంగా అయితే పెట్టడం జరుగుతుందని చెప్పొచ్చు. ఇదంతా ప్రాసెస్ వచ్చేసి మనకు సంక్రాంతి వెళ్ళారని చెప్పొచ్చు. అంటే ఆఫ్టర్ 15 ఈ డాటా అనేది ఇందులో వచ్చేస్తుందని చెప్పొచ్చు. సో ఎవరైతే పేర్ల లిస్ట్ ఉంటుందో ఆ పేర్ల లిస్ట్ అనేది మనకు పంచాయత్ సెక్రటరీ కావచ్చు లేకపోతే మున్సిపాలిటీ వారు మండల పరిధి నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్కి కలెక్టర్ ఆదేశాల మేరకు అక్కడికి డిస్ట్రిక్ట్ వెరిఫికేషన్ వాళ్ళు చేస్తారన్నట్టు. ప్రతి నియోజకవర్గానికి అయితే 3500 ఇళ్లను ఫస్ట్ ప్రియారిటీ అంటే ఫస్ట్ లిస్ట్ విడుదల చేస్తారన్నట్టు. సో అందులో ఎవరికైతే మాన్యువల్గా వాళ్ళు ఎవరైతే ఫిజికల్గా సర్వే చేసినప్పుడు చూసారో ఫొటోస్ డాక్యుమెంట్స్ కావచ్చు, ఆ సర్వేలో ఎవరైతే నిరుపేద వాళ్ళని నిర్ణయించారో సో వారికైతే ఫస్ట్ లిస్ట్లోనే ప్రియారిటీ ఉంటుందని చెప్పేసి సీఎం గారు కలెక్టర్లతో రీసెంట్లీగా అయిన మీటింగ్లో తెలిపారని చెప్పచ్చు. సో అదేవిధంగా రీసెంట్గా మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్లో కావచ్చు లేకపోతే ఏదన్నా ఇందిరమ్మ కావచ్చు ఏ ఇల్లు పథకాలైనా వాళ్ళకు ఎలిజిబిలిటీ ఏదైతే ఉంటుందో అప్పుడు కొన్ని రాజకీయ నాయకుల ద్వారా కూడా యాక్చువల్గా రావాల్సిన ఇల్లు లేని వాళ్ళ నిరుపేద వాళ్ళకు కాకుండా ఆల్రెడీ ఉన్న వాళ్ళకు కూడా చాలా జంబ్లింగ్ అనేది జరిగిందని చెప్పచ్చు. సో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అనేది డోర్ టు డోర్ సర్వే చేసిన తర్వాత ఎవరైతే ఫొటోస్ కావచ్చు, ఆ డాక్యుమెంట్స్ కావచ్చు, వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికెట్ బట్టి లేదంటే వాళ్ళ స్తోమతను బట్టి కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటుందని చెప్పచ్చు. సో ఇందులో ప్రతి గ్రామానికి కావచ్చు, ప్రతి కార్పొరేషన్ కావచ్చు, ప్రతి మున్సిపాలిటీ వార్డు కావచ్చు సో వాళ్ళకు వాళ్ళ గ్రౌండ్ లెవెల్లో ఏదైతే కమిటీ నిర్ణయించారో సో వాళ్ళు నిర్ణయించిన పేరు ప్రకారంగానే వాళ్ళకు ఫస్ట్ లిస్ట్లో పేరు వస్తుందని